ఇప్పుడు మనం చేయబోయే కూర పేరు చేపల పులుసు. హాయ్ బంగారు తల్లిలు, నేను ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి. మీకు ప్రొసీజర్ అంతా టేబుల్లో చూపిస్తాను. హాయ్ బంగారు తల్లిలు, ఈవేళ నేను చేపల పులుసు ఎలా పెట్టాలో చూపిస్తున్నానండి. ఫిష్ అంటే చేప, ఉల్లిపాయలు ఇందాక వేపుకొని చూపించాను కదండి. ఉల్లిపాయ ముద్ద అంటే మిక్సీ పెట్టాను, పచ్చిమిరకాయలు, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ధనియాలు పేస్టు, ఉప్పు, కారము, పసుపు, ఒక్క టమాటా ప్యూరీ, చింతపండు గుజ్జు, ఆయిల్. కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూపిస్తున్నానండి. ఆయిల్ కావాల్సినంత ఆయిల్ వేసుకున్నాం. ఇందాక ఉల్లిపాయలు వేపుకున్నాం కదండి, దాంట్లోనే ఈ ముద్ద కూడా వేసేస్తున్నాను. ఉల్లిపాయలు వేపుకున్న ముద్ద ఫస్ట్ కొంచెం వేగిపోయింది కదండి, వేగిపోయాక ఇలా బ్రౌన్ కలర్లో వస్తుంది. అప్పుడు ఏంటంటే పచ్చివాసన రాదు. ఇది ఎంతోసేపు అవ్వదండి, ఫస్ట్ వేపుకుంటాం కదా ఉల్లిపాయ ముక్కలో పెద్దగా కొట్టుకొని, అందుకు తొందరగా అయిపోద్ది పులుసు. పచ్చిమిర్చి వేస్తున్నానండి, కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇది ఆ బ్రౌన్ కలర్ వచ్చాక ఉల్లిపాయ పేస్ట్, ఇప్పుడు టమాటా పేస్ట్ వేసేస్తున్నానండి. ఆయిల్ ఇట్లా బయటకు వచ్చేటప్పుడు కారము, పసుపు వేసుకుంటున్నామండి. బాగా కొంచెం కలుపుకున్నాక చేప ముక్కలు వేసేసుకోవాలి. మేము ఉండేది ముగ్గురువేనండి, మా వారు, పాప, నేనే. అందుకని నేను తక్కువ వేసాను చేప ముక్కలు, ఎందుకంటే ఎక్కువైనా వేస్ట్ అయిపోతాయి కదండి. వేసాక కొంచెం మగ్గింది కదండి, ఇప్పుడు చింతపండు వాటర్ వేస్తున్నానండి సరిపడంత. సాల్ట్ కూడా వేసేస్తున్నాను, ఎందుకంటే పురుగు కదండి, ఎక్కువ పడుతుంది. గరిటె పెట్టకూడదండి, ఫస్ట్ మనం కొంచెం చేసుకోవాలి, తర్వాత గరిటె పెట్టకూడదు. ఎందుకంటే గరిటె పెడితే ముక్కలు విడిపోతాయి. వెల్లుల్లిపాయ జీలకర్ర పేస్ట్ కూడా వేసానండి, ధనియాలు, వెల్లుల్లిపాయ జీలకర్ర. బంగారు తల్లిలు చేపల పులుసు రెడీ. మీరు కూడా ఇట్లాగే వండుకోండి, చాలా ఈజీగా అయిపోద్ది. ఉల్లిపాయలు వేపు చేస్తే చక్కగా. చూడండి ఎంత అందంగా వచ్చిందో, చక్కగా పులుసు కూడా చక్కగా చూడండి.